ఫ్రెండ్స్, ఒప్పో A3 Pro అండ్ OnePlus Nord CE4 Lite 5G ఈ 2 ఫోన్స్ కూడా రీసెంట్ గా లాంచ్ అయిన 5G ఫోన్స్. ఒప్పో అండ్ OnePlus రెండు కూడా బ్రాండెడ్ ఫోన్సే. ఈ 2 ఫోన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఈ 2 ఫోన్స్ ని అండర్ 20,000 లో అయితే తీసుకొస్తున్నారు. ఈ 2 ఫోన్స్ లో కూడా డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ వీటి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మానిటైజేషన్ కు దగ్గరగా ఉంది. మీరు చూస్తున్న ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటం వలన వాచ్ టైం అవర్స్ అనేది పెరుగుతుంది, తొందరగా మానిటైజేషన్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్ప్లే విషయానికి వస్తే ఒప్పో 6.67 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే పాండా గ్లాస్ అయితే యూజ్ చేశారు. వీడియో విషయానికి వస్తే HD+ 720 పిక్సెల్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా HD+ లోనే చూడవచ్చు. ఫుల్ HD+ లో అయితే చూడలేరు. ఇక ఆడియో విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. OnePlus వచ్చేసి 6.67 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో ఎక్కడా చెప్పనే లేదు. వీడియో విషయానికి వస్తే ఫుల్ HD+ 1080 పిక్సెల్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా ఫుల్ HD+ లో అయితే చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ లో కూడా వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్, 8-bit డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే పరంగా చూసుకుంటే OnePlus ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2100 nits పీక్ బ్రైట్నెస్, డ్యూయల్ స్టెరియో స్పీకర్. డిజైన్ విషయానికి వస్తే ఒప్పో రౌండ్ బాడీ, డ్యామేజ్ ప్రూఫ్ ఆల్ రౌండర్ ఆర్మోర్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. రేర్ SGS గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. 1.4 మీటర్ హైట్ నుంచి ఈ ఫోన్ కింద పడినా కూడా ఫోన్ కు డ్యామేజ్ అనేది జరగదు. ఎందుకంటే 360 ప్రొటెక్షన్ అయితే ఈ ఫోన్ కి ఉంటుంది. ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ కింద పడినప్పుడు పగిలిపోకుండా ఉండటానికి, మరింత స్ట్రాంగ్ గా ఉండటానికి యాంటీ డ్రాప్ షీల్డ్ కేస్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తుంది. 2 సిమ్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఒప్పో 7.68 mm థిక్నెస్ అండ్ 186 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. OnePlus వచ్చేసి పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే యూజ్ చేశారు. ఇందులో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా OnePlus 8.1 mm థిక్నెస్ అండ్ 196 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా చూసుకుంటే ఒప్పో ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 360 డ్యామేజ్ ఆర్మోర్ ప్రొటెక్షన్ అయితే ఇందులో తీసుకొచ్చారు. అండ్ యాంటీ డ్రాప్ షీల్డ్ కేస్. కెమెరా విషయానికి వస్తే ఒప్పో రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఓమ్ని విజన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. OnePlus రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ LYT600 సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఒప్పో మొబైల్ లో ఔరా లైట్ ను ప్రొవైడ్ చేస్తే OnePlus లో LED ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. ఒప్పోలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ను ప్రొవైడ్ చేస్తే OnePlus లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని ప్రొవైడ్ చేశారు. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఈ 2 ఫోన్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ 1080 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా ఫీచర్స్ చూసుకుంటే OnePlus తో కంపేర్ చేస్తే ఒప్పోలోనే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఒప్పోకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, అండ్ OnePlus కి సంబంధించిన ఫొటోస్ ని కూడా కొన్ని స్క్రీన్ పైన చూడవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఒప్పో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. Mali Z57 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. OnePlus వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది. 6 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz గా ఉంటుంది. Adreno 619 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఈ 2 ఫోన్స్ కూడా మిడ్ రేంజ్ గేమింగ్ కోసం చాలా బాగానే ఉంటాయి. ఈ 2 ఫోన్స్ లోను LPDDR4X RAM టెక్నాలజీ, UFS స్టోరేజ్ 2.2 అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తాయి. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ కూడా ఎలాగో ఉంటుంది, భరించక తప్పదు. ప్రాసెసర్ పరంగా చూస్తే ఒప్పో ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 2.4 GHz క్లాక్ స్పీడ్. బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో 5100 mAh బ్యాటరీ, 45 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 50% చార్జ్ అవ్వడానికి 30 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా OTG, Wi-Fi 5, Bluetooth 5.3, IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో తీసుకొచ్చారు. OnePlus
వచ్చేసి 5500 మిలియన్ ఎంస్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ ఉక్కు చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 52 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా ఓటీజీ, NFC, బ్లూటూత్ 5.1, వైఫై 5 అండ్ IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో తీసుకొచ్చారు. బ్యాటరీ పరంగా చూస్తే OnePlus ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 5500 మిలియన్ ఎంస్ బ్యాటరీ అండ్ 80 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఒప్పో 8GB ప్లస్ 128GB 18,000 రూపాయలు, 8GB ప్లస్ 256GB 20,000 రూపాయలు ఉంటాయి. OnePlus 8GB ప్లస్ 128GB 20,000 రూపాయలు, 8GB ప్లస్ 256GB 22,000 రూపాయలు ఉంటాయి. ర్యామ్ అండ్ ప్రైస్ పరంగా చూస్తే ఒప్పో ది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 2000 రూపీస్ అయితే తక్కువకే వస్తుంది. ఈ 2 ఫోన్స్ కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే అందుబాటులో ఉంటాయి. ఓవరాల్ గా ఒప్పో A3 Pro వచ్చేసి డిజైన్ కోసం, ప్రాసెసర్ కోసం, ర్యామ్ అండ్ ప్రైస్ కోసం అయితే తీసుకోవచ్చు. OnePlus Nord CE4 Lite 5G వచ్చేసి డిస్ప్లే కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ 2 ఫోన్స్ గురించి మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్.